ఒకప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ జీరోకి వచ్చాను. నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నా తోడుగా ఒకరుండేవారు. అదే మా అమ్మ. నేను పడిపోతే లేపేది, నాకు ధైర్యం చెప్పేది. నేను జీరో నుండి మొదలుపెట్టి లైఫ్లో చాలా సక్సెస్ అయ్యాను. కొన్ని అనుకోని కారణాల వల్ల నేను మళ్ళీ కిందకి పడిపోయాను. కానీ ఇప్పుడు ఒక తేడా ఉంది. అప్పుడు నాకు తోడుగా అమ్మ ఉండేది, ఇప్పుడు నాకు తోడుగా అమ్మ లేదు. అందుకే కష్టాలకు నష్టాలకు భయపడకుండా అమ్మ పేరుతో ఒక టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేశాను. ఇది కేవలం బిజినెస్ మాత్రమే కాదు, అందరికీ అందుబాటు ధరలో ఆరోగ్యకరమైన టిఫిన్స్ అందించడం నా బాధ్యత. తర్వాత ఉదయం 10 గంటల నుండి నా రెండవ బాధ్యత ఒక ప్రముఖ ఫార్మసీలో ప్రారంభమవుతుంది. మళ్ళీ రాత్రి 9 గంటలకు నా 3వ లక్ష్యం గ్రూప్ 2 ప్రిపరేషన్. విద్య, ఉద్యోగం, వ్యాపారం. నిజానికి ఈ 3 పనుల వల్ల ఒక్కోసారి చాలా ఒత్తిడి అనిపిస్తుంది. కానీ నేను తీర్చాల్సిన అప్పులు, నేను అనుకున్న లక్ష్యం కోసం కష్టపడక తప్పదు అనిపిస్తుంది. ఒక్కోసారి నాకే ఎందుకు ఇలా అవుతుంది అనిపించినా నాకు నేను సర్ది చెప్పుకుంటాను. చాలామంది లైఫ్లో ఫెయిల్ అయ్యామని, మోసపోయామని బాధపడుతూ కూర్చుంటారు. ఒక ఆశయం పెట్టుకొని పనిచేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతామని మా అమ్మ చెప్పిన మాటలు నాకు ఎప్పటికీ గుర్తుకుంటాయి. నేను లైఫ్లో సక్సెస్ అయ్యాను, ఫెయిల్యూర్ అయ్యాను, మళ్ళీ సక్సెస్ అవ్వాలనే దృఢ సంకల్పంతో నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. ఈ నా ప్రయాణంలో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నాకు తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను. మన ఛానల్లో పనికిరాని వీడియోలు అసలు పెట్టను. నా జీవితం ఆధారంగా కేవలం లైఫ్ని సక్సెస్ వైపుగా ఎలా మార్చుకోవాలో మాత్రమే చూపిస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా విలువైనది.